బెక్కనూరు గ్రామంలో అలాగే ఎస్బీఐ సర్వీస్ పాయింట్ ఉండగా మరొకటి ఎస్బీఐ సర్వీస్ పాయింట్ పెట్టారని కైరకొండ అంజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బెక్కనూరు మండల కేంద్రంలోని చోటు చేసుకుంది. ఈ సందర్భంగా కైరకొండ అంజయ్య మాట్లాడుతూ 2018 సంవత్సరాల నుండి ఎస్బీఐ సర్వీస్ పాయింట్ నిర్వహించడం జరుగుతుందని, ముఖ్యంగా చెప్పాలంటే కరోనా టైంలో కూడా సర్వీస్ పాయింట్ నడిపించడం జరిగిందని, ఎస్బీఐ బ్యాంకు నుండి నా యొక్క ఎస్బీఐ సర్వీస్ పాయింట్ కు మధ్యలో మరొకరికి ఎస్బీఐ సర్వీస్ పాయింట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కష్టపడి 5.6 లక్షలు పెట్టుబడి పెట్టి ఎస్బీఐ సర్వీస్ పాయింట్ నడిపించుకుంటే నా మధ్యలో మరొకటి ఎస్బీఐ సర్వీస్ పాయింట్ పెట్టడం ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పైన ఆర్టీఐ కామెంట్ అలాగే కామారెడ్డిలోని సమాచార హక్కు చట్టం 2005 ద్వారా ఫిర్యాదు చేయడం జరిగిందని, ఎస్బీఐ జనరల్ మేనేజర్ కు ఆర్టీఐ కమిషనర్ కు సమాచార హక్కు చట్టం చైర్మన్ కు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని, వెంటనే ఎఫ్ఐ అశోక్ చౌహాన్ రావడం జరిగిందని, తొందరలోనే కొత్తగా పెట్టిన ఎస్బీఐ సర్వీస్ పాయింట్ ను తొలగిస్తానని చెప్పడం జరిగిందని, కానీ 2 నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు అక్కడి నుంచి సర్వీస్ పాయింట్ ను తొలగించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దీనిపైన జిల్లా కలెక్టర్ స్పందించి నాకు న్యాయం చేయాలని కోరారు. అసిస్టెంట్ ఎఫ్ఐ మేనేజర్ కలిసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వేరే పాయింట్ నాకు బ్యాంక్ మధ్యలో ఇచ్చారు. వచ్చిన తర్వాత అడిగితే సరే అన్నారు. ఇప్పటి వరకు లేదు. మధ్యలో అశోక్ చౌహాన్ పోయినసారి అడిగితే నెల లోపల తీసేయిస్తాడు. పాయింట్ వచ్చిండు, చూసిండు, 15 రోజులు అన్నాడు. తర్వాత అడిగితే నేను ఏం చేసుకుంటూ చేసుకో అన్నాడు. ఇప్పుడు గట్టిగా అడిగితే బంద్ చేసుకోమంటారు. వాళ్ళు బంద్ చేసుకోమని కనుక మాకు సాలరీ ఇవ్వడం లేదు. నేనే పని చేస్తే మాకు కనీసం కూలి కూడా పడట్లేదు. దీంట్లో వేరే వాళ్ళని తెచ్చిపెట్టారు. ఇది ఎన్నిసార్లు అడిగినా ఒప్పుకుంటలేరు. దయచేసి కలెక్టర్ గారన్న దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి మాకు న్యాయం చేస్తారని వేడుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్.